సార్ నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే సీట్లు ప్రధానంగా బీసీలకి కేటాయిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఈరోజు ఏదైతే చేంజ్లు జరుగుతున్నాయి ఎమ్మెల్యే సీట్లలో బీసీలకి ప్రధాన పెట్టేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. గతంలో కూడా బీసీలకే మేము ఎక్కువ ఇచ్చేసామని చెప్పుకున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు? ఇందులో ఎంతవరకు వాస్తవం? అదంతా కూడా బాగేస్తాయి. దానికి ఉదాహరణ ఒకటే అండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు వేశారు. 50 చైర్మన్లు పెట్టాడు. అలాగే ఒక్కొక్క కార్పొరేషన్కి వచ్చి 16 మంది డైరెక్టర్లను పెట్టాడు. కానీ వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. బీసీ టీడీపీ గవర్నమెంట్లో 10,000 కోట్ల సంవత్సరానికి మేము బీసీ లోన్స్ ఇచ్చేవాళ్ళు బీసీ కార్పొరేషన్ నిధుల నుంచి. అదంతా కూడా జనం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గవర్నమెంట్లో 23% బీసీలకు రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో పోరాడి దాన్ని 33%కి తీసుకెళ్లారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 24% అయిపోయారు. ఆ 9% తగ్గడం వల్ల 16,827 పోస్టులు బీసీలకి రాజకీయంగా రావాల్సిన పోస్టులు అన్ని కూడా లాస్ పోయిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, అన్ని విధాలు కూడా బీసీలు పార్టీ అని చెప్పుకోవడం తప్ప బీసీలకి ఎన్నుముక ఇరిసేసి మూల కూర్చొని పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పి ప్రజలు అందరూ కూడా గమనించారు. అంటే గతంలో బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలుగా ఉండేది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావడానికి బీసీలే ప్రధాన పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మీరన్న 33% కుదించారు. అలాగే కార్పొరేషన్ నిధులను కూడా కేటాయించకుండా కుర్చీల వరకే పరిమితం చేసి ఇప్పటికీ కూడా బీసీలకి నేను అది చేశా ఇది చేశా బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న పరిస్థితి. ఆయన బోటక మాటలు చెప్పుకుంటూ ఎదరికెళ్తున్నాడు. ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చాడు. ఏదో రాజశేఖర రెడ్డి గారు కుమారు, పైగా యువత కథ బాగా ఏదో చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరిస్తాడని చెప్పేసి జనం అందరూ ఆ రోజు ఒక్క ఛాన్స్ అంటే ఓటేయడం మాట వాస్తవమే. ఇవాళ ఆయన బోటక మాటలు నమ్మే పరిస్థితి ఎవరు లేరు. బీసీలని బీసీ ఒక కమ్యూనిటీని కాకుండా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా అనగదొక్కేసి అతను విధి విధానాలను అతను చేసుకుంటూ తొగ్గుల పరిపాలన విధానంలో సాగించుకుంటూ వెళ్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆల్రెడీ అతను చేసే విధి విధానాలు ఎవరికి నచ్చక ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఇవాళ 175 సీట్లలో కూడా ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఎంత మార్చినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి అక్కడికి ఎక్కడ మార్చినప్పుడు కూడా 20 నుంచి 25 ఓట్లు పడే పరిస్థితులు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి అతను మూటల ముందు సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. సో 175 గెలవడం మా లక్ష్యం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్పుకుంటున్న పరిస్థితి. ఎన్నికలు ఇంకా 90 రోజులు ఉన్నాయి. ఈలోపే జంపింగ్లు స్టార్ట్ అయిపోయినాయి. తెలుగుదేశంలోకి కానీ జనసేనలోకి కానీ విపరీతంగా చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్న పరిస్థితి. అలాగే ఆయన సొంత చెల్లి కూడా ఈరోజు కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి ఆ పార్టీలో చేరిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? జనాలు అందరూ ఇసుకుపోయి ఉన్నారు సార్. ఇవాళ రాష్ట్రం అంతా కూడా నేను ఓన్లీ బీసీ సాధికార కన్వీనర్గా, స్టేట్ కన్వీనర్ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. ఇవాళ వైసీపీకి ఓటేసిన ప్రతి వాళ్ళు కూడా బాబు ఎందుకు మా చెప్పేటి మేము కొట్టుకోవాలని పరిస్థితి వచ్చేసింది. అతని పరిపాలన విధానం నచ్చకాలి. వాళ్ళ తల్లి ఎక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లి కూడా వాళ్ళ తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ పార్టీ పెట్టి మళ్ళీ ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ కనీసం అతని పార్టీలో సీట్ ఇచ్చిన పోటీ చేయడానికి ఎవరికైనా భయభ్రాంతులు ఏర్పడుతున్నారు. ఇవాళ ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి వెళ్ళడానికి కూడా ఇదిలోకి వెళ్ళడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కూడా భయపడి ఇవాళ కనీసం ఇవాళ ఈ పరిస్థితి దాంట్లో ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు తప్ప అన్ని పార్టీలు కూడా వేరే పార్టీలు చూస్తున్నాయి. వైసీపీ పార్టీ, టీడీపీ వైపు చూస్తున్నాయి. ఇవాళ 100% ప్రజలే కాదు, అందులో ఉన్న నాయకులు కూడా టీడీపీ వైపే చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు అవ్వాతాతలకు పింఛన్ విషయంలో దేశంలో ఎవరు ఇవ్వనంత ఇదిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం, అలాగే ప్రతిపక్ష పార్టీలు కుటుంబాలను చీల్చే విధంగా కుట్రలు చేస్తా ఉన్నాయని చెప్పి చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? 100% ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్లో 200 పెన్షన్ ఎట్ ఆ టైం 2,000 పెన్షన్ పెంచిన ఏకైక గవర్నమెంట్ ఉందంటే యావత్ ఇండియాలోనే నెంబర్ 1 గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అది ప్రజలు గమనించారు. అది 2,000 నుంచి 3,000 చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించారు. ఈ రోజు కూడా 3,000 చేయలేని, 2,750 తప్ప 3,000 చేయలేని పరిస్థితి. ఇవాళ ప్రజలైతే నమ్మే పరిస్థితి అయితే, ఆయన మాట నమ్మే పరిస్థితి లేరు. ప్రజల్ని ఏదైతే ప్రజల కుటుంబాలని చీల్చే ప్రయత్నాలు ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయని చెప్పారు. ప్రజల్ని, కమ్యూనిటీలను కూడా ఇవాళ గౌడ, చెట్టుబల్జ, శ్రీశైన, ఈడిగా, యాత అందరం ఒక తాటి మీద నడిచే, కులవృత్తుల వారు ఒక తాటి మీద నడిచే పరిస్థితి. దాన్ని విభజించి పాలించేసి, జనాలు విభజించి పాలించేసి రాజకీయం చేసి లబ్ధి పొందామని చూస్తూ ఉన్నాడు. ప్రజలు ఎన్ని బూటక మాటలు చెప్పినా నమ్మే పరిస్థితులు అనేది జనం లేరు. మరి ఏంటంటారు పరిస్థితి? లోకేష్ గారు ఏమో 150 స్థానాలు ఖచ్చితంగా రావాలి, వస్తేనే పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఏమో 170 మేమే గెలుస్తామని చెప్తాం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు గెలవనోడు బూటక మాటలు చెప్పి చాలా మంది చెప్తారు. మేము చెప్పగలం 175 వచ్చేస్తాయి, 150 వచ్చేస్తాయి అని కదా. ఏది ఏమైనప్పుడు కూడా 150 నుంచి పైబడి మేము గవర్నమెంట్ అధికారంలో తీసుకొస్తాము. ఇవాళ ప్రజలందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు. ఏ రోజైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందో పైన ఇండస్ట్రీలు వస్తాయి, నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్రజలందరూ కూడా సస్యశ్యామలం ఆంధ్రప్రదేశ్ అవుద్ది. అభివృద్ధి అనేది లేదు. ఏదో సంక్షేమం ఎవరికో 10,000 వేస్తే ఓటేసే పరిస్థితి జనం నమ్మే పరిస్థితి లేదు.